మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. త్వరలో రాబోతున్న దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆ గొప్ప దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి రోజును బట్టి, ఈ నూతన దినాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం యేసయ్యకు సమర్పిస్తున్నాను. దేవుని యందు ప్రియమైన వారలారా, ఆ నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ వందనాలు. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త, పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. నా ప్రియురాల సుందరవతి, లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన వారలారా, వర్షాకాలము, చలికాలము అనంటే లేఖన అర్థం శ్రమల కాలము, ఇబ్బంది కాలము. దైనందిన జీవితంలో చూసుకున్నప్పటికీ వర్షాకాలము, చలికాలము కాస్తంత మన జీవన విధానానికి అంత సహకారంగా ఉండదు. లేఖనాలలో కూడా చలికాలం అన్నా, వర్షాకాలం అన్నా దేవుని ప్రజలు శ్రమలు పడుతున్న కాలము అని అర్థం. పాత నిబంధన భక్తుల్ని మనం ఒక్కసారి పరీక్షించినట్లయితే, ప్రవక్త అయిన యెషయా దైవభక్తుడు. ప్రవక్తలందరిలో పెద్ద ప్రవక్త అని యెషయా గారిని పిలుస్తారు. ఆ యెషయా ప్రవక్తను మనుష్య రాజు భయంకరంగా హింసించాడు. మనుష్య రాజుకి దేవుడన్నా, దైవ సంకల్పం అన్నా, ధర్మశాస్త్రం అన్నా అసహ్యం, అసలు గిట్టదు. అలాంటి మనుష్య రాజు యెషయాను బంధించి, అది కూడా యెషయా వృద్ధాప్యమందు 90 సంవత్సరముల వయసునందు యెషయా ప్రవక్తను బంధించి 2 చెక్కల మధ్యన అతను ఇరికించి, నడినెత్తి నుంచి మధ్య వరకు రంపాలతో కోయించేస్తే, ఒక చెక్క, ఒక దెబ్బ ఇటువైపు, ఒక శరీరం ఎడమవైపు పడిపోయింది. అంత భయంకరంగా మనుష్యరాజు యెషయి ప్రవక్తను, దైవభక్తుణ్ణి హింసించాడు. అది యెషయికి చలికాలము, వర్షాకాలం. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చూస్తే, వారు రంపములతో కోయబడిరి. ఎందుకు అనంటే దేవుని పక్షాన నిలబడినందుకు వారికి అది వర్షాకాలము, చలికాలము. ప్రవక్త అయిన మీకయ్య ఆహాబు రాజుతో నువ్వు మరణిస్తావని చెప్పినందుకే అక్కడున్న హిజ్కియా వచ్చి ప్రవక్తను చెంప మీద కొట్టేశాడు. అంతేకాదు, ఆహాబు రాజు మీకయ్య ప్రవక్తను బంధించి చెరసాలలో వేసి కఠిన శిక్ష విచ్చి, కఠినమైన ఆహారాన్ని అతను భుజించేటట్టుగా చేశాడు. ఇది మీకయ్యకు వర్షాకాలం కాదా? కష్టకాలం కాదా? శ్రమకాలం కాదా? ఈ రోజుల్లో మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నందుకు, యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్నందుకు, యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటిస్తున్నందుకు కొంతమంది క్రైస్తవ విరోధులు రకరకాలుగా ఇబ్బందులు పెట్టినా, చచ్చిన శత్రువు, మన శత్రువు ఎవడంటే చచ్చినవాడండి, అపవాది. వాడిని చూసి భయపడి కొంతమంది క్రైస్తవత్వాన్ని విడిచిపోతున్నారు. మీ అందరికీ చేతులు జోడించి నేను చేసుకునే విన్నపం ఏంటంటే, ఇది వర్షాకాలమే, ఇది చలికాలమే, ఇది ఇబ్బంది కాలమే, శ్రమల కాలమే అయితేనేమి దేవుడి దినాన్న మనకిచ్చిన వాగ్దానం. నా ప్రియురాల సుందరవతి, చలికాలం గతించిపోయింది, వర్షాకాలం అయిపోయింది, వర్షం ఇక రాదు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళిన తరువాత మనందరికీ అక్కడ సంతోషకరమైన, శుభకరమైన, దేవుణ్ణి స్తుతించుకునే భాగ్యమే, ఆరాధించుకునే భాగ్యమే, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలము వరకు దేవుని సన్నిధిలో ఆనందించే భాగ్యమే. ఇప్పుడు మనకి ఇది వర్షాకాలం అవ్వచ్చు, చలికాలం అవ్వచ్చు. ఆస అన్యజనులను నమ్ముకున్నాడని ఆనాటి ప్రవక్త అయిన హనాని, నీవు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు రాజా, ఆశా రాజా, నీకు యుద్ధములు తప్పవన్నందుకు ఆస హనాని ప్రవక్తను చంపించేశాడు.
ప్రవక్త అయిన జకరియా ఇజ్రాయేలీలందరినీ ఉద్దేశించి, ఇజ్రాయేలు ప్రజలారా, మీరు దేవుణ్ణి విడిచి తిరుగుతున్నారు, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టే రోజు వస్తుందని చెప్పినందుకు జకరియా బాధపరచబడ్డాడు. ఇక ఇర్మియా ప్రవక్త గురించి అయితే చెప్పక్కర్లేదండి. అనేక శ్రమలు పడి 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 ఒక నల్ల జాతీయుడు ద్వారా అతను దేవుని చేత తప్పించబడ్డాడు. ఇదంతా ప్రవక్తలకు, పాత నిబంధన ప్రవక్తలకు చలికాలమే, వర్షాకాలమే, ఇబ్బంది కాలమే, శ్రమల కాలమే. అయితేనేమి వారు దేవుని వలన పొందుకున్న ప్రతిఫలం చాలా గొప్పది. అది వర్ణించలేం. ఇక్కడ ఎంత వర్షాకాలాన్ని చూచారో, ఇక్కడ ఎంత చలిని అనుభవించారో, అంతకు మించిన దైవ సన్నిధి ప్రతిఫలముగా దేవుని ద్వారా వారు పొందుకున్నారు. లేఖనం చెప్తుంది కదా, సద్భక్తి చెయ్యనుద్దేశించేవాడు హింస పొందుతాడు. నువ్వు మంచి భక్తి చేస్తున్నావా, ఈ లోకంలో నీకు వర్షాకాలమే, ఈ లోకంలో నీకు చలికాలమే. ఈ రెండు తీరిపోయే సమయం తప్పకుండా వస్తుంది. ఒకవేళ ఈ 2026వ సంవత్సరంలో కాలగతులు కాస్త అటు ఇటు అయ్యి, వేసవికాలంలో వర్షం పడి, చలికాలంలో ఎండాకాలం వచ్చినా మనం భరిస్తున్నాం. కానీ ఏదేమైనా వర్షాకాలము, చలికాలము అయిపోయే రోజు ఒకటి రాబోతుంది. శ్రమలు అంతరించిపోయే రోజు ఒకటి వస్తుంది. దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుని పక్షాన నిలబడితే నీకు ఎల్లప్పుడూ నీతి సూర్యుని ఆ సౌందర్యమైన ఎండలో నువ్వు నివసిస్తావు. ఆ దేవుని యందు ఆనందిస్తావు. ఆ దేవుని వలన మహాబల నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అనే బహుమానాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. ఒకవేళ నువ్వు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నావేమో, ఇలాంటి కష్టాలు పడుతున్నావేమో, ఇలాంటి శ్రమల్లో ఉన్నావేమో, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ దినాన పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 11 ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. చలికాలం అయిపోతుంది, వర్షం ఇక రాదు, నా ప్రసన్నత నీకు తోడుగా ఉంటుంది. గాఢాంధకారపు లోయ అయినా నీకు తోడై ఉన్న దేవుడు నీతో పాటే ఉన్నాడు. భయపడొద్దు, కలవరపడొద్దు, ధైర్యంగా నిలబడదాం, ఓర్పుతో ఉందాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో దీవించునుగాక, దేవుడు మహిమ పొందునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. వర్షాకాలం తీరిపోయాను, చలికాలము గడిచిపోయాను, వర్షం ఇక రాదు అన్న నీ వాక్యాన్ని బట్టి మేము నిరీక్షణ కలిగిన వారిగా, దేవనేరు నీ సన్నిధికి చేరుటకు సిద్ధపడే వారిగా మేము ఉండగలుగుటకు నీ కృప దయచేయండి. క్రైస్తవ విరోధులు ఎగసి వచ్చిన, చచ్చిపోయిన శత్రువు రకరకాల ప్రయత్నాలు చేసిన సజీవుడవు, సింహాసనాసీనుడవైన దేవుడవును మా కొరకున్నావు, మా పక్షానున్నావు. మాకు విరోధి ఎవడు ప్రభువా? నువ్వు ఉండగా ఈ లోకం లేనిది మాకు ఏమీ వద్దు తండ్రి. నీకే మహిమ కలుగునుగాక. నీ ప్రియ బిడ్డలకు నీ సన్నిధి తోడుగా ఉంచి నీ ప్రభావంతో నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.